అందరికి నమస్కారం అమ్మా. నేను 2018లో పవన్ కళ్యాణ్ గారితో ఆ రోజు హుదూద్ తుఫాన్ జరిగినప్పుడు మీ గ్రామానికి ఆ రోజు సందర్శించాం. అప్పటికి ఇప్పటికీ ఏమీ మారలేదు మీ పరిస్థితి. 4 సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు నేను యువతో మాట్లాడినప్పుడు, మన నాయకులతో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా నాకు అర్థమైంది ఏంటంటే, చిన్న చిన్న మౌలిక సదుపాయాలు, మీరందరూ అడిగేది తాగునీటి గురించే కదా. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం. తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయడానికి ఇటువంటి గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయని మన వాళ్ళందరూ కూడా ఎంతో ఆవేదనగా చెప్తున్నారు. అది ఖచ్చితంగా చాలా అవసరం. రెండోది, అటువంటి పరిశ్రమల వలన, పొల్యూషన్ వలన, నేను మొన్న ఒక రిపోర్ట్ చదివాను కాబట్టి నేను మీ గ్రామం గురించి తెలుసుకుని మళ్ళీ వచ్చాను. చాలా స్పష్టంగా నాకేం చెప్పారంటే, ఒక 15 నుంచి 17 రకాల చేపలు ఈ ప్రాంతాల నుంచి దూరం వెళ్ళిపోయినాయి. ఎందుకంటే పొల్యూషన్ వలన మన మత్స్యకారులకి వాళ్ళ వలల్లో పడడం లేదు ఇటువంటి చేపలని చెప్పారు. ఇంకా ఆశ్చర్యం కలిగించిందంటే, నాకు కేవలం 6-7 మీ గ్రామం నుంచి ఈరోజు మరి వేటకెళ్తున్నారని చెప్పారు. అంటే ఇంత పెద్ద పంచాయతీలో 10,000 మంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉపాధి కోసం వాళ్ళు అక్కడ కష్టపడుతుంటే, ఇక్కడి నుంచేమో కేవలం ఒక 6-7 ఈ రోజుకి ఆ విధంగా ఉన్నారంటే చాలా బాధాకరం. మేము ఒకటే మాట చెప్తున్నాం, జనసేన పార్టీకి ఎంత చిత్తశుద్ధి ఉందనేది మీకు అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మీద నిలబడే వ్యక్తి, నిజాయితీగా ఆలోచించి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో మత్స్యకారుల కోసం, ఈ గ్రామాల కోసం, తీర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఎట్లా ఆదుకోవాలనే ఉద్దేశంతో కొత్త ఆలోచనతో కొన్ని ప్రతిపాదించాం ఆ రోజున. అవన్నీ కూడా చేయగలిగిన పనులే అవి. ఏదో ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం కాదవి. నిజాయితీగా నిలబడితే ప్రభుత్వంలో పదవి తెచ్చుకున్న తర్వాత మీలాంటి పేదవాళ్ళ కోసం, మీ బిడ్డల కోసం, మనందరి భవిష్యత్తు కోసం ఆ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది, 100%. అందులో ప్రధానంగా ఇక్కడ ఇందాక నుంచి జరుగుతున్నారు, ఒక హార్బర్ కట్టిమని, ఒక జట్టి కట్టిమని. ఫిషింగ్ హార్బరు నాకు గుర్తున్నంత వరకు 20 కోట్ల రూపాయల కంటే ఎక్కువ కాదు. చాలా తక్కువ వ్యవధితోటి, తక్కువ కాలంలో మనం ఖర్చు పెట్టి చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి అటువంటి వాటిని ప్రోత్సహించడానికి విపరీతంగా ఉన్నాయి స్కీమ్స్. కానీ అటువంటి మనసు వీరకు లేదు, మానవత్వం లేదు, మంచి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన లేదు. ఎప్పుడూ రాజకీయాలకే పరిమితమై వాళ్ళ సమయం అంతా రాజకీయాలపైనే వాళ్ళు వృధా చేశారు. నిజంగా చెప్తున్నా, ఇందాక నేను నాయకుడిని అడిగి తెలుసుకున్నాను, గుజరాత్లో ప్రతి 20 కిలోమీటర్లకి ఒక ఫిషింగ్ హార్బర్ ఉంటుంది. 20 కిలోమీటర్లకి 150 కిలోమీటర్ తీర ప్రాంతం మన శ్రీకాకుళంలో మనకి ఆ విధంగా కనీసం ఒక 6-7 కట్టుకునే అవకాశం ఉన్నా కూడా కట్టుకోకపోవడం చాలా దురదృష్టకరం. దానివల్ల ఈ ప్రాంతంలో 10 మందికి ఉపాధి కలుగుతుంది. మన బిడ్డలంతా కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించే వ్యక్తులు, చక్కగా చదివించుకోవచ్చు మీరు మీ పిల్లల్ని. దానికోసం ఒక కార్యక్రమం చేపడతామని ఈరోజు మాట ఇస్తున్నాను నేను. ఇందాకనే మా మూగి శ్రీనివాస్ గారికి చెప్పాను, ఆ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందుకు రమ్మని నేను కోరుతున్నాను. తప్పకుండా ఇక్కడ పిల్లల్ని చదివించేటట్టు ఒక చక్కటి ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి శిక్షణ కావాలో అది జనసేన పార్టీ నుంచి మేము చేసే విధంగా బాధ్యత తీసుకుంటాం, మేలు చేస్తాం మీకోసం అని చెప్తున్నాను. ఎందుకంటే కేవలం ముద్దులు పెట్టుకుంటూ తిరిగి ఎలక్షన్లప్పుడు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగి మోసం చేసే వ్యక్తులు ఎవరు కూడా జనసేన పార్టీలో లేరు. నిజాయితీగా పనిచేస్తాం, మీకు మంచి జరిగేటట్టు, మీకంటే మన కోసం, మన రాష్ట్రం కోసం, మన బిడ్డల కోసం, దానికోసం నిలబడేటట్టు చేస్తాం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. చక్కటి నాయకత్వం ఇక్కడ ఉంది. మీకు కాంతిశ్రీ గారికి కూడా ధన్యవాదాలు. ఈ విధంగా ఆదుకుంటున్నందుకు మీరు అన్నిటికంటే ముందు మనం చేయాల్సిన కార్యక్రమాలు తప్పకుండా ప్రభుత్వం రాగానే మనం చేపట్టాల్సింది ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేయాలి, రక్షిత మంచినీటి పథకం తీసుకురావాలి. మన బిడ్డలకి మనం ఉపాధి అవకాశాలు పెంచాలి ఈ ప్రాంతంలో. అది కేవలం నాయకత్వ వైఫల్యమే. నాయకులు సరిగ్గా ఉంటే, నాయకులు ఒక మంచి మనసుతోటి పనిచేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్య ఉండదు. మన బిడ్డలకి చాలా నష్టం జరిగిపోతుంది ఈ ప్రాంతంలో. అది మేలు జరిగేటట్టు, లేకపోతే ఏం అవసరం పాపం పాకిస్తాన్ వరకు పోయి అక్కడ ఇరుక్కుపోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఆ తల్లి పాపం అంత ఈ ఊరి నుంచి ఢిల్లీ వరకు పోయి ఆమె పోరాటం చేసిందంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు కోవిడ్ అప్పుడు అందరికన్నా ముందు స్పందించి గుజరాత్లో కొంతమంది మన వాళ్ళు చిక్కుపోయారంటే ఆయన ఆ రోజు ప్రభుత్వాన్ని కోరారు, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారిని కోరారు, మా ప్రాంతం నుంచి వెళ్ళిన మత్స్యకారులందరినీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుని పంపించమని కోరారు. మా జన సైనికులు చాలా అద్భుతంగా వాళ్ళ కోసం అవసరమైతే భోజనాలు కానివ్వండి, ఇతర సౌకర్యాలు ఏర్పాట్లు కానీ చేశారు. ఆ విధంగా నిజాయితీగా నిలబడుతుంది జనసేన పార్టీ మీకోసం. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి మన నాయకత్వం మన రాష్ట్రానికి అవసరం.
మేము జనసేన పార్టీ నుంచి మీ వెంట ఎప్పుడు నిలబడతాం. మీరు ఆధారపడబాకండి. మీ ఆరోగ్య సమస్యల గురించి కూడా అవసరమైతే రాబోయే రోజుల్లో ఒక మెడికల్ క్యాంప్ కూడా చేసి మీకు మంచిగా సౌకర్యాలు కల్పిస్తామని మరొకసారి నేను తెలుపుకుంటూ, ఇక్కడి నుంచి నేను కళింగపట్నానికి వెళ్తున్నాను. అక్కడ మా జన సైనికుడు ఒక మత్స్యకారుడు పాపం చిన్న వయసులో చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు చెక్ పంపించారు. ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మీ అందరం కూడా కలిసికట్టుగా వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం భరోసా ఇస్తాం. మీ అందరూ కూడా మీ అందరూ కూడా ఆలోచించండి. మన ప్రాంతం ఎందుకు ఇంత నష్టపోయింది, ఎందుకు వెనపడిపోతుంది, ఎందుకు మనం నిలబడలేకపోతున్నాం మన కాలపైన. మనం దానికోసం మీరందరూ కృషి చేస్తే మేము కూడా మీతో పాటు నిలబడి జనసేన పార్టీ రాబోయే రోజుల్లో మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా అన్ని విధాలుగా మేము మంచి కార్యక్రమం చేస్తామని మనస్ఫూర్తిగా మీకు తెలుపుకుంటూ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై జనసేన, జై హింద్.